నమస్తే అండి జగన్ అన్న. ఒక రైతుగా నా వేగేశ్వరం జయరామకృష్ణరాజు ఉండి కాన్స్టిట్యున్సీ అండి. మీరు ఫార్మర్కి కావాల్సిన సౌకర్యాలన్నీ మన గవర్నమెంట్ జరిగినాయండి. కాకపోతే ఇప్పుడున్న ఆక్వాకల్చర్ దీనమైన పరిస్థితిలో ఉన్నాం. మా బ్యాడ్ అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పీడీ ప్లాంట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉండటం వల్ల మా దురదృష్టం. ఇంకా దురదృష్టం ఏంటంటే మంచి చేసిన నాయకుడిని మేము మా గోదావరి జిల్లాలో మీరు మంచి చేసి అంత మంచి చేసిన మిమ్మల్ని ఓడించినందుకు మాకు ఈ శాపనాకరమేమో మా అక్క రైతులకి. ఎందుకంటే సార్ మీలాంటి నాయకుడు ఇండియాలో మీలాంటి నాయకుడు పుట్టరు సార్. నాకు పర్సనల్గా మీరంటే అభిమానం, కానీ మీలాంటి నాయకుడు ప్రజల గురించి ఆలోచించడం కానీ ఒక గవర్నమెంట్ వ్యవస్థని ఏ రంగం నడపాలన్నది కూడా మీరు రైతుకి మా అన్ని వర్గాలకి న్యాయం చేసే నాయకుడు. మా దృష్టిలో మీరు దేవుడితో సమానం అండి. కానీ కాబోయే కాలానికి ఈ రైతు సమస్యలు తీరాలంటే వ్యవసాయ రంగం కన్నా ఆక్వా రంగం చాలా ముఖ్యమైనదండి. ఉపాధి అవకాశాలు దీని మీద మెండుగా ఉంటాయి సార్. ఎందుకంటే మధ్యతరగతి జీవితాలు బాగోవాలన్నా, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఇది చాలా మంచి పరిశ్రమ సార్. ఈ పరిశ్రమ ఇలాగా నష్టపోతే కనుక ఓన్లీ మీ ఆక్వా ఫార్మసే కాకుండా మధ్యతరగతి జీవితాలు, ఉపాధి అవకాశం ఉన్న జీవితాలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలు కూడా పోతాయి కదా సార్. నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నారండి. ఇక ఏంటంటే భవిష్యత్తులో గవర్నమెంటే ఫీడ్ ప్లాంట్ కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఆక్వా సంబంధించి మన గవర్నమెంట్ రన్ చేసింది అనుకోండి సార్. దీని మీద గవర్నమెంట్ కూడా ఆదాయాలు వస్తాయి సార్. మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన మన రాష్ట్రంలో కానీ ఆదాయాలన్నీ కూడా 50% ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి సార్. అలాగే మన గవర్నమెంట్ తెలుసుకుంటే చాలా నామినల్ అండి. ఇది నాకు రైతుగా మిమ్మల్ని కాబోయే ముఖ్యమంత్రి ఇది కోరుకుంటున్నాను సార్. నా పేరు నానిరాజు అండి, నాది అమలాపురం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు. అన్ని విషయాలు చెప్పిన ఈవేళ మాకు మీటింగ్ అయితే అక్కడ అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. అక్కడ జనసేన, టీడీపీ, మన పార్టీ కూడా. మేము వాళ్ళకి ఒకటే చెప్పొచ్చాం, రేపు ధర్నాకి మేము ఉండట్లేదు, మేము జగన్ గారి దగ్గరికి వెళ్తున్నాం. మన రైతుల వల్ల అవ్వదు, జగన్ గలం ఇప్పితే మన కూటమి గవర్నమెంట్ దిగి వచ్చి మన కోరికలు తప్పకుండా తీరుస్తుందని చెప్పొచ్చాం. అదేవిధంగా మీరు ఈ పాయింట్లతోటి చిన్న గలం ఇప్పి నేను ఇచ్చే వరకు నేను ఊరుకోను, రైతులు అందుతోటి నేను ఉంటానని చెప్పి అంటేనే మాకు ఇది వెంటనే అమలు జరుగుతుందని రైతుల తరపుని ఆశ ఉండి మిమ్మల్ని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను.